హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనోజ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి రాగి సంగటి. చూసారుగా, అందరూ ఏంటంటే చికెన్తో దాంట్లో ఇట్లా తింటుంది, మటన్తో కానీ చికెన్ కర్రీతో కానీ ఫిష్ కర్రీతో కానీ తింటారు. బట్ ఇవే స్పెషల్, ఎందుకంటే చికెన్తో కాకుండా ఓన్లీ వెజిటేరియన్తో. సో అది కూడా ఎలా తిన్నా అంటే ఉల్లిపాయ పులుసు అనమాట. ఇది ఒకసారి చూడండి, మా చూపి మాది ఇది చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయ పులుసు. ఫ్రెండ్స్ వింటున్నారా, ఉల్లిపాయ పులుసు. ఇదిగో చూడండి, ఈ కబక్కన కోడిగుడ్లు అనుకున్నారు, ఈ ఉల్లిపాయలు అంటే ఇట్లా మా అమ్మ ఎప్పుడు కొద్దిగా చేస్తుండదు అనమాట. దీన్ని ఉల్లిపాయ పులుసు ఇది వేసుకుని తింటే రాగి సంగట్లో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అది అయితే ఒక్కసారి మనం మీకు టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వండి. రివ్యూ నేను ఇస్తా, చూడండి. ముందుగా ఇదిగోండి, నెయ్యి వేసుకున్నాను రాగి సంగట్లో, ప్లస్ రాగి సంగటి ఉల్లిపాయ పులుసు కొద్దిగా వేసుకొని టేస్ట్ చేద్దాం. ఆనియన్ వేసుకోవాలి. అది కోడిగుడ్లా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒక పక్క వేడి వేడిగా నెయ్యి వేసుకొని ఆ ఉల్లిపాయ పులుసు వేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. జుర్రుతు తినచ్చు మనం. ఇవన్నీ ఉల్లిపాయ పులుసు అని చెప్పాం కదా, ఇదిగోండి ఉల్లిపాయ. సరిగా ఒకసారి మీరు కావాలంటే ట్రై చేయండి, మీకు టేస్ట్ చూడాలంటే. ఉల్లిపాయ పులుసు అనమాట, ఒకసారి టేస్ట్ చూసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నెయ్యి మొత్తానికి ఉల్లిపాయ పులుసు మాత్రం భలే అంటే భలే ఉంది ఫ్రెండ్స్, కొద్దిగా స్పైసీగా. చికెన్ మటన్ అందరు తినేదే, కానీ ఉల్లిపాయ పులుసుతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ నెయ్యి అనేది మాత్రం కంపల్సరీ వేసుకోండి, నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది బయట. ఈ చల్లదనానికి వేడివేడిగా రాగి సంగటి ఉల్లిపాయ పులుసు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చెప్పావా? బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు ఏం తినాలో కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను, ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఒకసారి ఇది మాత్రం మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో నాకు మాత్రం మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.